ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో యంగ్ డైనమిక్ అండ్ డేరింగ్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ కౌశల్ ది హాట్ టాపిక్గా మారింది. ఆయనకి ఇంకా 13 ఏళ్లకు పైగా సర్వీస్ ఉండగానే ఆయన తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేయడం ఈ చర్చకు దారితీసింది. ఇదిలా ఉంచితే భారతదేశంలో ఐపీఎస్, ఐఏఎస్ వంటి పెద్ద పెద్ద ఉద్యోగాలకి ఎంతో క్రేజ్ ఉంది. వీటి కోసం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సంస్థల్లో లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఆ ఉద్యోగాలకి స్వస్తి పలికి ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులు కొట్టాలని కలలు కంటుంటారు. కొంతమంది ఆ కలలను నిజం చేసుకుంటారు. అయితే జాబు వచ్చిన తర్వాత, ఐఏఎస్, ఐపీఎస్ జాబ్లో చేరిన తర్వాత, ఆయా రాష్ట్రాలకు వాళ్ళు అలాట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పనితీరు, విధుల నిర్వహణ అనేది కంప్లీట్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొంది. గత ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షాల్లో ఉన్న నాయకుల్ని, క్యాడర్ని ఇబ్బంది పెట్టారు అన్న కారణాలతోటి చాలామంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేశారనేది ప్రధానమైన ఆరోపణ మన ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఐపీఎస్, డీజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఐజీ స్థాయిలో ఉన్న అధికారుల్ని, డిఐజీ స్థాయిలో ఉన్న అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఇప్పటికీ వాళ్ళు సస్పెన్షన్లోనే ఉన్నారు. డీజీ స్థాయిలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే జైల్లో ఉన్నారు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారులకి, ప్రభుత్వాలకి మధ్య సమన్వయం ఏమన్నా చెడిందా? సమన్వయం చేసుకోవడంలో ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం ఏమైనా వైఫల్యం చెందిందా అనేది కూడా చర్చ జరుగుతుంది. అధికారులు, ప్రభుత్వం అంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం ఈ అధికారులు చేస్తుంటారు జనరల్గా. అంటే వాళ్ళు చేసినటువంటి పాలసీస్ని వాళ్ళు ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందించాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ అధికారులు పనిచేస్తూ వస్తుంటారు. అందులో ఏ అధికారిది కూడా మితిమీరిన, అంటే నిబంధనలకు విరుద్ధంగా చేసే పరిస్థితులు అయితే కనిపించవు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ నిబంధనల ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారో అనేది వాళ్ళకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అంతకుమించి పని చేస్తే, అంతకుమించి ఏదైనా చర్యలు తీసుకుంటే అది వాళ్ళకి పనిష్మెంట్ అవుతుందనేది కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అధికారుల్ని టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన అధికారుల్ని టార్గెట్ చేస్తూ సస్పెండ్ చేస్తున్నారు అనే ప్రధానమైన ఆరోపణలు కూటమి ప్రభుత్వంపై ఇప్పటికీ వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్, 1994 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కరెక్ట్గా ఇదే నెలలో గత ఏడాది రాజీనామా చేశారు. వీఆర్ఎస్ తీసుకుని తన పదవిని వదిలేశారు. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నాను అని చెప్పినప్పటికీ ప్రభుత్వం, కూటమి నేతలు ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి, ప్రెషర్స్ తీసుకొచ్చారని, ఆ కారణాల వల్లే ఆయన తన పదవికి రాజీనామా చేశారనే విమర్శలు కూడా వచ్చినాయి. సరిగ్గా ఏడాది తర్వాత నిన్న బుధవారం డాషింగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్గా పేరు పొందినటువంటి సిద్ధార్థ కౌశల్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. ఈయన 4 జిల్లాలకి ఎస్పీగా పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తన పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నాను అన్న విషయాన్ని ఆయన క్లియర్గానే చెప్పాడు.
వ్యక్తిగత కారణాల రీత్యానే తన పదవిని వదులుకుంటున్నాను, నా మీద ఎలాంటి ఒత్తిళ్ళు కానీ ప్రెషర్స్ కానీ లేవు అంటూ ప్రకటన కూడా విడుదల చేశాడు. అయితే సిద్ధార్థ కౌశల్ని కూడా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది, రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తన పదవికి దాదాపు 13 ఏళ్ల సర్వీస్ ఉన్న తన ఐపీఎస్ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టారు అనే ఒక ఆరోపణలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ చాలామంది ఐపీఎస్ అధికారులు పదుల సంఖ్యలో పోస్టుల కోసం వెయిటింగ్లో ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ల ఐఏఎస్ల అధికారుల కొరత ఉంది, దీన్ని భర్తీ చేయండి, కేంద్రం నుంచి మాకు అధికారులను పంపించండి అని కేంద్రానికి కూడా కూటమి గవర్నమెంట్ లేఖ రాసింది. ఒక పక్క పోస్టుల కోసం వెయిటింగ్లో ఉన్నారు, మరోపక్క భర్తీ చాలామంది అధికారుల కొరత ఉంది, వాళ్ళని భర్తీ చేయండి అని కేంద్రానికి లేఖ రాశారు. ఇలా కాంట్రవర్సీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఇదే పరిస్థితులు కొనసాగితే అధికారుల్లో ఇప్పటికే తీవ్రమైన అలజడి భయాందోళనలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వానికి ఎలా సహకరిస్తారు, కూటమి గవర్నమెంటు అధికారులను ఎలా సమన్వయం చేసుకుంటుంది, వీళ్ళిద్దరూ కలిసి ప్రజలకు ఏ విధమైనటువంటి సుపరిపాలన అందిస్తారు అనేది భవిష్యత్తులో చూద్దాం.